నిజంలా మాట్లాడితే తప్పు అవుతుంది, అదే నిజాన్ని అబద్ధం చేసి మాట్లాడితే మంచి అవుతుంది. దీన్ని బట్టి నేను వీడియోలు అయితే చేయలేకపోతున్నాను ఈ మధ్య అంతా. ఏ విషయానికైతే 2 దారులు అయితే ఉంటాయన్నమాట. ఆ 2 దారులు నాకు తెలిసినా కూడా చేయలేకపోతున్నాను. నేను నా ఆలోచన అంతా మీరందరూ బాగుండాలని ఎప్పుడైతే కోరుకుంటానే ఉంటాను అనమాట. నేనైతే అది మంచి పని అయినా కూడా నాకు చెడుగానైతే అయిపోతుంది. సో కనీసం నేను చెప్పలేకపోతున్నా, చేయలేకపోతున్నా కూడా కనీసం మీరు తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు మీరైనా కూడా 10 మందికి చెప్పండి, తెలియచేయండి. ఒక డ్రైవరు స్టీరింగ్ మన చేతిలోకి వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ అయినా అని అంటారు. అది చిన్న బండి అయినా పెద్ద బండి అయినా ఏ తోలినా కూడా డ్రైవర్ అయినా అంటారు. సో అదే డ్రైవర్ని చిన్న స్థాయిలో లేకుండా కొంచెం పెద్ద స్థాయిలోకి తీసుకెళ్దాము. నేనంటే కొంచెం అది వాళ్ళ ట్రైనింగ్ అయితే అయిపోయింది అనమాట. అయిపోయినా కూడా మనకైతే డ్యూటీలు అయితే కరువైపోయినాయి అనమాట. ఎందుకంటే నేను మంచిగా కరెక్ట్గా మాట్లాడుతున్నా కదా, అది ఎవరికి నచ్చటం లేదు. ఎందుకో ఏమో అయితే అర్థమే కావడం లేదు. అదైతే మంచి పనే, కానీ అది ఎందుకు దాచిపెడుతున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు అయితే అసలు నాకైతే అర్థం అవ్వడం లేదు. అది 10 మందికి మంచి చేసేదా లేదంటే చెడు చేసేదా ఏంటి అసలు?